విజయనగరం ఎంపీ ఒక ఆఫర్ చేశాడు. ఎవరైతే థర్డ్ బర్త్ చైల్డ్ ఉంటారో అది అమ్మాయి అయితే 50,000 ఇస్తున్నారు. అది ఎంతవరకు రైట్ అంటారు? ఇప్పుడున్న జనరేషన్కి అయితే అది కరెక్ట్ అనిపిస్తుంది. రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లల్ని కనడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్కి పరంగా కానీ సొసైటీ పరంగా కానీ చాలా అమౌంట్ కానీ మనీ ఎడ్యుకేషన్కి దానికి చాలా బడన్ అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది. ఒక మంచి ఒపీనియన్ అనిపిస్తుంది నాకైతే. ఎలక్షన్ ముందు మీకు 15,000 అన్నారు కదా, ఏమైనా అమలు చేశారటారా? అవి ఇప్పటికైతే మాకేం అమలు చేయలేరు. ఇక అది రావచ్చు, ఇంకా 3-4 years ఉంది కదా, రావచ్చు, అమలు చేయవచ్చు. ఓకే. ఒకవేళ అబ్బాయిలు అయితే ఆవునిస్తున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. అది మంచి పని కదా. ఆవు ఇవ్వడం, ఇంటికి గేదె చూసుకోవడం, పాలు ఇవ్వడం, పాల బిల్లు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇంకా ఇంట్లోకి మనకు కావాల్సిన వస్తువులు వస్తాయి, అన్నీ పాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరు ఉన్నా కానీ పాలు అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి పద్ధతి అనుకుంటున్నాను. మీకైతే ఓకే అంటారు? ఓకే అండి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఓకే. ఇప్పుడు విజయనగరం ఎంపీ ఒక ఆఫర్ చేశాడు. ఎవరైతే తాళిచేలు అమ్మాయి అయితే 50,000 ఇస్తున్నాడు, అబ్బాయి అయితే ఆవునిస్తున్నాడు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. టీడీపీ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి వాటిల్లో కొన్ని కూడా చేయలేకపోయింది ఇప్పటివరకు. ఆల్రెడీ సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు అయ్యే అమలు చేసి ఉంటే ఇవి ఏదైనా ప్రామిస్ చేసినా మనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవి చేసి ఇలాంటివి మాట్లాడుంటే నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చేది అనేది నా అభిప్రాయం. అట్లా అంటే ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఆవునిస్తున్నారో, ఒక 50,000 ఇస్తున్నారో, దాన్ని బట్టి ఏదైనా ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది అంటారా? అలా కూడా కాదండి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 2 దాటి 3 కావాలంటే ఎవరికైనా ఖర్చుతో కూడుకుంది. ఖర్చు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ పథకాలు లేవు. వ్యవసాయ కూలీ ఖర్చులు ఇదైపోయినాయి. వ్యవసాయ పరంగా రైతులు చాలా లాసులో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఆ ఇద్దరు అనేదే కష్టంగా ఉంది. మళ్ళీ మూడోది అనాలంటే గవర్నమెంట్ కొన్ని ఉచిత హామీలు అనేది తర్వాత విషయం పెడితే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషను, ఫ్రీ ఆఫ్ హాస్పిటల్స్ అలాంటివి కనుక గవర్నమెంట్ కనుక ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ కనుక ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ చదువు ఒకటి, మంచి ఎడ్యుకేషన్ ఒకటి, మంచి హాస్పిటల్స్, ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఉన్నామని ఒక అభయం ఇవ్వగలిగితే ప్రొసీడ్ 2 కాదు 3 కాదు 4 గవర్నమెంట్ అలా హామీ ఇవ్వగలిగితే ఇలాంటివి కనుక చేయగలిగితే అలా గవర్నమెంట్ అనుకున్న ప్రకారం ఎవరైనా కొద్దిగా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అవే లేనప్పుడు జనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా నా అభిప్రాయం. అది ఎలక్షన్ టైంలో మీకు 15,000 అన్నారు కదా, అది అమలు చేశారంటారా? అది ఇంతవరకు అమలు చేయలేదు కదండి. అది ఎవరికైనా తెలిసింది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం గడ్డులో ఉంది. ఆ ఉన్న పథకాలే ఫస్ట్ వాళ్ళ ప్రకటించారు కానీ ఈ పెన్షన్లే భారంగా అయ్యింది. ఆల్రెడీ కొన్ని వేల కోట్లు బయట నుంచి అప్పు తెచ్చారు. ఇప్పుడు ఉన్న వాటిని నడపడం చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ కొత్త పథకాలు అనేది కొద్దిగా జనంలో నమ్మసక్యంగానే అయితే లేవు. వాళ్ళు చెప్పడానికైతే బాగానే ఉంటాయి కానీ బయట నుంచి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అట్లా అప్పలనాయుడు ఎందుకన్నారు ఆ మాట? ఏమండి, మీడియా ఇప్పుడు అలానే ఉంది కదా. ఒకసారి ఏదైతే చెప్తారో అది చూడటానికి ఇష్టపడుతున్నారు. అది అమలు చేసినప్పుడు కదా గొప్పతనం. అట్లా అమలు చేస్తే బాగానే ఉంటుంది. నమస్తేనా. నమస్తే. మీ పేరు? మా పేరు అనిల్. ఓకే. చంద్రబాబు నాయుడు 2 కంటే ఎక్కువ మంది కనమన్నాడు. అమ్మాయి అయితే 50,000, అబ్బాయి అయితే ఆవునిస్తున్నాడు కదా, మీ ఒపీనియన్ చెప్పండి. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. 3 పిల్లలంటే మేము పోషించలేకపోతున్నాం. ఇప్పుడు మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, వస్తుంది 12-15,000 శాలరీ వస్తుంది. అందులో ఏం సరిపోవట్లేదు మాకు. మా ముగ్గురిని ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు మాకు, మేము ఏం చేయాలి ఇప్పుడు? పోషించలేకపోతున్నాం 3 పిల్లలు ఉంటే. అంటే మీకు ఏ భరోసా కావాలి? ఇంకా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగము ఏదో ఇస్తే బాగుండేది. అంటే ఆవుని డబ్బులు ఇచ్చే బదులు ఏదైనా మీకు జాబ్ ఇస్తే మంచిగుంటుంది అంటారు. బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ ఇస్తే బాగుంటుంది మాకు కూడా. అంటే ఈ ముగ్గురిని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే? అవును, ఇబ్బంది అవుతుంది సార్. నాకు 3 పిల్లలే. ఏం చదువుతున్నారు? మేము 10th పాస్ ఉన్నాం అంతే. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు ఇప్పుడు 1st క్లాస్ 2nd క్లాస్ చిన్నగా ఉన్నారు. వాళ్ళకు ప్రైవేట్లో ఫీజు కట్టలేక మేము గవర్నమెంట్లోనే వేసినాం. గవర్నమెంట్ స్కూల్కే పోతారు మా పిల్లలు. నమస్తే. నమస్తే. మీ పేరు? రాజలక్ష్మి. చంద్రబాబు నాయుడు 2 కంటే ఎక్కువ మంది కనమన్నాడు పిల్లల్ని.
అమ్మాయి అయితే 50,000, అబ్బాయి అయితే ఆవునిస్తున్నాడు. మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు లేటుగా అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళల్లో ఒక హార్మోన్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. దానివల్ల కొంతమందికి అసలు లేటుగా ఇదవుతున్నారు. అది కొంచెం చూసుకోగలిగితే మన రాష్ట్ర జనాభాని పెంచుకోగలుగుతాం. లేకపోతే ఇది ఇట్లానే కంటిన్యూ అవుతే మాత్రం మనం ఇంకా మన జనాభాని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి కూడా కొన్ని సెంటర్లు అనేవి కొంత అవగాహన అనేది ప్రజల్లో రావాలి. కాబట్టి వీటి గురించి అవగాహన చేసే సంస్థల్ని పెట్టి ప్రజలకి తెలియజేయాలి దీని గురించి మెయిన్గా అని నేను అనుకుంటున్నా. నిజంగా ఇస్తారంటారా? ఒక ఆడపిల్లకైతే 50,000, మగపిల్లలకైతే ఆవు ఇస్తా అంటారా? అవును, ఇస్తారా? అసలు ఇవి నథింగ్. ఇప్పుడు ముందు అసలు పిల్లలు అనే వాళ్ళే కలగాలి కదా. ఈ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అది అసలు లేట్ అవుతుంది కదా. అందుకని ముందు మనకి అవగాహన కలగాలి. కాబట్టి ముందు ఇది జనాలలోకి తీసుకెళ్ళాలి దీని గురించి. ఫైనల్గా మీరు ఏమంటారు? ఫైనల్గా మన రాష్ట్ర జనాభాని పెంచుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ లేట్ మ్యారేజెస్ ఒకటి ఇప్పుడు అవుతున్నాయి. లేట్ మ్యారేజెస్ వల్లే పిల్లలు తగ్గటం అనేది జరుగుతుంది. కొంచెం ఎర్లీ మ్యారేజెస్ని కూడా మనం జనాలలోకి తీసుకెళ్ళి దీని గురించి అవగాహన కలిగిస్తే మంచిదని నా ఒపీనియన్. చంద్రబాబు నాయుడు ఇద్దరి కంటే ఎక్కువ కంటే ఆడపిల్ల అయితే 50,000, మగపిల్ల అయితే ఆవునిస్తున్నాడు. మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఉంది. అలాగైనా మరి జీవితకాలం పెంచాలంటే పెళ్లి చేయాలంటే మనకు దగ్గర ఉండాలి కదా. అంటే ఒక ఆవునో లేదంటే 50,000 ఇస్తారని కంటే మరి వాళ్ళ జీవితకాలం ఎవరు పోషిస్తారో అని అంటారు. అదే ఏదైనా చదువు మీద కానీ దేని మీద కానీ ఉపయోగించామనుకో అది మంచిగా ఉంటుంది. మనకి చదువు చెప్తే బాగుంటుంది అంటారు. అది చదువు చెప్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఏమంటారు? ఇట్లాగే చెప్తేనే బాగుంటుంది. మరి అంటే కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాదు. మరి మళ్ళీ యువత లేదంటున్నారు కదా. యువత మన ఆంధ్రప్రదేశ్కి యువత లేదంటున్నారు. యువత లేకపోతే మరి ఏం చేస్తాం? మన పెంచేవాళ్ళు మనదే మనకు తెలుస్తుంది. అది కష్టపడే వాళ్ళకి మనకు తెలుస్తుంది. మధ్యతరం కుటుంబం ఉంటాయి, కొంతమంది పేదవాళ్ళు బాగా లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎలాగవుతుంది మరి? అది మనకి ఇంకెందుకు లేకపోవాలి. అంటే సమస్యలు ప్రజల మీద ఉన్నా కానీ మాకైతే యువత కావాలంటున్నారు ప్రభుత్వం అయితే. దానివల్లనే మరి ఏం చేస్తారు అన్నది చెయ్యాల. అంతేగాని మనం ఇలాగే మళ్ళీ ఎలక్షన్స్ ముందు మీకు 15,000, మీకు 15,000 అన్నారు కదా, అవి ఇచ్చారా? ఏమో ఇవ్వలేదు అంటమే, ఏమీ ఇవ్వలేదు. అంటే ప్రభుత్వంలో అయితే అంటారు కానీ డబ్బులు అయితే ఇయ్యరంటారు. ఎవరు అలాగే అంటారు అంతే, పైసలు అయితే ఇవ్వలేదు. అంటే మాకు ఎంతమంది జనాభా కావాలని చెప్పుకోనికేనా? అది అంతే, మాకు ఎంతమంది కావాలా జనాభా అని ముందు మాట అనేస్తారు. తర్వాత అంటే ప్రజలు ఏమైపోయినా అంతే మరి. ఇంకా నమస్కారం. మీ పేరు? దినేష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిల్లలు కనమంటున్నాడు కదన్నా. ఇద్దరు కంటే ఎక్కువ కనమంటున్నాడు. ఆడపిల్ల అయితే 50,000, మగపిల్లలు అయితే ఆవునిస్తాడు కదా. మీ ఒపీనియన్ చెప్పండి. రెండు కాకుండా ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తే, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అంతకు మించింది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరా ఇద్దరు అనేది సమస్య కాదు, వాళ్ళని ఎలా చదివించుకోవాలనేది సమస్య. దానికి పరిష్కారం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎలక్షన్స్ ముందు మీకు 15,000 అన్నారు కదా, అవి అమలు అంటారా? కొంతవరకు అమలు అయ్యాయని నా ఫీలింగ్. మరి ఇంకా చూడాలి. మరి రాను ఇప్పుడు 1 year అయింది, ప్రభుత్వం మారిన తర్వాత కొంత టైం పడుతుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు వరకు అయితే అమలు అయ్యాయి. బట్ ఇంకా 4 years స్పాన్ ఉంది కాబట్టి చూద్దాం ఇంకా ఏం మూవ్మెంట్ చేస్తారు అనేది. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? మేబీ మన పాపులేషన్ పెంచుకోనిక అయ్యుండొచ్చు, లేదంటే హైందవత్వాన్ని పెంచుకోనిక అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో డింక్ అని ఫాలో అవుతున్నారు, డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి. దాన్ని కూడా కొట్టేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు, ఇద్దరు కంటే ఎక్కువ కంటే ఆడపిల్లలకైతే 50,000, మగపిల్లలకైతే ఆవునిస్తా అన్నాడు. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇద్దరు పిల్లలు ఈ కాలానికి మట్టుకు ఇద్దరు పిల్లలే సరిపోతారు. 3, 4 అంటే పోషించలేము. ఈ ఖర్చుల బట్టి, రేట్ల బట్టి బతుకుడు కష్టం. 2 పిల్లలే ఇంటికి వెలుగు. దాని మట్టుకు సంతోషమే. ఇక 3, 4 అంటే పోషించలేకపోతాం. ఏ ప్రభుత్వం ఏమి ఇది కాదు, అన్నీ అలా చెప్తారు. మళ్ళీ తల్లిదండ్రులకి బాధలు అయిపోతాయి. ఎలక్షన్స్ ముందు మీకు 15,000 అన్నారు కదా, అవి ఇచ్చారంటారా? ఇవ్వలేరండి. అలానే వాగ్దానాలు చేస్తారు, అన్నీ చేస్తారు కానీ ఏమి ఇవ్వలేరు. అంటే ఏమిస్తే బాగుంటుంది అంటారు?
ఇస్తే ఇక వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కరెక్ట్ నిలబెట్టుకుంటే అది అందరికీ బాగుంటుంది ప్రజలకు.